హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 22 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ పదవీ కాలానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము నూతన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ వశిష్ఠ గారు నియమితులవ్వడం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. పదవీ కాలం 4 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏది ముందైతే అప్పటి వరకు ఉంటుంది. సో టెన్యూర్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ తిరిగి నియామకానికి అర్హులు అంటే రీఅపాయింట్మెంట్కి ఆప్షన్ ఉంది అనేది ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఏది కరెక్ట్ అనేది చూద్దాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేస్తూ సెలక్షన్ కమిటీ, ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులు ఎవరెవరు ఉంటారు అండ్ రికమెండేషన్ ప్రెసిడెంట్కి వెళ్తుంది, ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ చేస్తారు. అండ్ వీరి యొక్క టెన్యూర్ అండ్ రోల్ గురించి డిస్కస్ చేసాము. టెన్యూర్ మనం చూస్తే 4 years ఆర్ అప్ టు ఏజ్ 65, కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. అలానే రీఅపాయింట్మెంట్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇనెలిజిబుల్ ఫర్ ఫర్దర్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ రీఅపాయింట్మెంట్, పునర్నియామకానికి అర్హులు కాదు, అలానే ఏ విధమైన గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కి కూడా అర్హత అనేది ఉండదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాంగ్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి అప్పుడు? స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండ్ సెకండ్ రాంగ్. ఆన్సర్ ఏ, 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సివిసి అనేది స్టాట్యూటరీ బాడీ అండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003 ద్వారా దీనికి చట్టబద్ధత అనేది కల్పించారు. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మరో 5 ఏళ్ల పాటు అటల్ పెన్షన్ యోజన కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా. ఈ ఆర్టికల్ అటల్ పెన్షన్ యోజనకి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఈ పథకాన్ని కొనసాగించడానికి ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించే ఉద్దేశంతో తీసుకువచ్చిన అటల్ పెన్షన్ యోజన పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు కొనసాగించాలి అని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు దీన్ని పొడిగించేందుకు బుధవారం పచ్చజెండా ఊపింది. ఈ స్కీమ్కి సంబంధించిన ఎన్రోల్మెంట్స్ని మనం చూస్తే 2015 మే 9న ప్రారంభమైన ఈ పథకంలో 2026 జనవరి 19 నాటికి 8.66 కోట్ల మంది చందాదారులుగా చేరారు. ఈ స్కీమ్ యొక్క కాన్సెప్ట్ మరియు ఉద్దేశం గురించి మనం ఇక్కడ చూద్దామండి. ఏమిటి ఈ పథకం అంటే, సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ అనేది అందుతుంది. దీంతో పదవీ విరమణ తర్వాత వారు జీవితం సాఫీగా సాగుతుంది. అయితే అసంఘటిత రంగంలో అంటే అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే కార్మికులకు అటువంటి సౌకర్యాలు ఏమీ ఉండవు. వీరికి కూడా 60 ఏళ్లు దాటాక పెన్షన్ అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద నెలకు 1000 రూపాయల నుంచి 5000 వరకు పెన్షన్ అందుతుంది. అంటే వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ని ఆధారంగా ఈ బ్రాకెట్ అనేది మారుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ఈ పథకంలో చేరవచ్చు. ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అందుకు అనుగుణంగా నెల నెల చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA దీనిని నిర్వహిస్తుంది. ఈ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టాలని భావించేవారు తప్పనిసరిగా పోస్ట్ ఆఫీసులో కానీ ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో కానీ పొదుపు ఖాతా కలిగి ఉండాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చేవారు, ఆదాయ పన్ను చెల్లించే వారికి ఈ అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టేందుకు అర్హత ఉండదు. సో ఎలిజిబిలిటీ ఇక్కడ ఉంది, ఏజ్ లిమిట్ ఇక్కడ మనం చూడవచ్చు, కంట్రిబ్యూషన్ గురించి చూడవచ్చు, పెన్షన్ ఎంత వస్తుంది అనేది చూడవచ్చు. ఎస్పెషల్లీ అనార్గనైజ్డ్ సెక్టార్లో కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో దీనిని తీసుకువచ్చారు. ఈ అటల్ పెన్షన్ యోజనకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ని చూద్దామండి. 2015లో దీనిని తీసుకురావడం జరిగింది. 2030 నుంచి 31 ఆర్థిక సంవత్సరం వరకు దీనిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ బ్యాక్డ్ వాలంటరీ సోషల్ సెక్యూరిటీ, ఇది వాలంటరీగా ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది. అలాగని ఖచ్చితంగా ఈ పథకంలో జాయిన్ అవ్వాలనే మ్యాండేటరీ ప్రిన్సిపల్ అయితే ఇందులో లేదు. ఎలిజిబిలిటీ అండ్ జాయినింగ్ గురించి ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. 18 to 40 years ఏజ్ గ్రూప్ వ్యక్తులు ఉండాలి అండ్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఇంక్లూడింగ్ NRIs. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి ఆటో డెబిట్ ఆప్షన్ కొరకు. అండ్ నాన్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్. అయితే ఎంత కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది ఈ ఎంప్లాయీ సైడ్ నుంచి అనేది చూస్తే మంత్లీ, క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ బేసిస్ మీద పేమెంట్ని చేయవచ్చు అండి.
ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంటే 18 ఇయర్స్ ఏజ్లో మనము స్టార్ట్ చేసినప్పుడు ప్రీమియం అనేది లోగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1K పెన్షన్ మనకి రావాలి అనుకుంటే మంత్కి 42 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అదే లేట్గా స్టార్ట్ చేసామనుకోండి, అంటే 40వ సంవత్సరంలో స్టార్ట్ చేసామనుకోండి, మనకి లిమిట్ ఎంత 18 to 40. 40వ సంవత్సరంలో చేసామనుకోండి 5K పెన్షన్ కావాలి అంటే 1454 రూపాయలు పర్ మంత్ మనము చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. అలానే స్లాబ్ చేంజ్కి కూడా అవకాశం ఉంటుంది. వన్స్ ఏ ఇయర్ మీరు ఎంత ప్రీమియం కట్టాలనుకుంటున్నారు, మంత్లీ పేమెంటా, క్వార్టర్లీ పేమెంటా, ఇలాగా చేంజెస్ చేసుకోవడానికి వన్స్ ఏ ఇయర్ అవకాశం కల్పిస్తారు. ఇక ఈ పథకం యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే 60 సంవత్సరాల తర్వాత గ్యారంటీడ్ పెన్షన్. మీ యొక్క కంట్రిబ్యూషన్ ఆధారంగా 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు పెన్షన్ అనేది ఆ కంట్రిబ్యూటర్కి లభిస్తుంది. అనదర్ బెనిఫిట్ ఏంటి అంటే స్పౌసల్ పెన్షన్. అంటే ఎవరైతే కంట్రిబ్యూటర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయీ కంట్రిబ్యూట్ చేసి కొంతకాలానికి మరణించాడు, 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ తీసుకుంటూ మరణించాడు, సో అతని మరణం తర్వాత అతని లేదా ఆమె స్పౌస్కి ఈ పెన్షన్ అనేది వర్తిస్తుంది. సేమ్ అమౌంట్ అతను లేదా ఆమె ఎంతైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి మరణం తర్వాత స్పౌస్కి కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ పెన్షన్ అనేది లభిస్తుంది. అలానే కార్పస్ రిటర్న్. సబ్స్క్రైబర్ మరియు సబ్స్క్రైబర్ తర్వాత కొంతకాలానికి స్పౌస్ కూడా మరణించారనుకోండి, సో ఈ ఇరువురు మరణించిన తర్వాత టోటల్ వెల్త్ అప్ టు 8.5 lakhs ఫర్ 5K స్లాబ్. 5K స్లాబ్కి మ్యాక్సిమం ఎంత వస్తుందండి, 8.5 lakhs టోటల్ అమౌంట్ అనేది లభిస్తుంది. సో అలా కాకుండా వీళ్ళు ఎంత స్లాబ్ అనేది వాళ్ళ స్లాబ్ని బట్టి వాళ్ళ కంట్రిబ్యూషన్ బట్టి ఈ రిటర్న్ అమౌంట్ కూడా మారుతూ ఉంటుంది. సో ఆ మొత్తం రిటర్న్ అమౌంట్ని వారి యొక్క నామినీకి రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సబ్స్క్రైబర్ మరియు వారి యొక్క స్పౌస్ ఇరువురు మరణించిన తర్వాత కార్పస్ రిటర్న్ అనేది కూడా మనకి ఇక్కడ చూడవచ్చు. అండ్ ట్యాక్స్ సేవింగ్స్లో కూడా దీనిని మనము చూపించవచ్చు అండి. అండర్ సెక్షన్ 80 CCD క్లాజ్ 1B ప్రకారం డిడక్షన్ అప్ టు 50,000 ట్యాక్స్ బెనిఫిట్ అనేది లభిస్తుంది. సో అటల్ పెన్షన్ యోజనకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. ఎందుకు అంటే దీనిని మరొక 5 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఓటరుగా చేర్చుకుంటే తీవ్ర పరిణామాలు, జాబితాల సవరణ కసరత్తుపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఈ ఆర్టికల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యల గురించి వివరిస్తుంది. ఇందులోని కీ హైలైట్స్ని ఇప్పుడు చూద్దాం. ప్రత్యేక సమగ్ర సవరణ జాబితాలో ఓటరుగా పేరు చేర్చకుంటే ఆ వ్యక్తులు సమాజపరంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఏ సంస్థకు ప్రశ్నించలేని అధికారం అంటూ ఉండదు అని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ లేదా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ అని పిలుస్తాము. సో ఈ కసరత్తుపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం తుది విచారణ అనేది జరిగింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని నిబంధనల ప్రకారమే సర్ కసరత్తును నిర్వహించాలా, ఆ పరిధిని అతిక్రమించే అధికారం ఈసీకి ఉంటుందా అనే అంశంపై ధర్మాసనం ముందు తీవ్ర సంవాదం జరిగింది. ఓటరు జాబితాలో చోటు దక్కని పౌరులు సమాజంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని సిజేఐ అభిప్రాయపడ్డారు. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950లోని సెక్షన్ 21 క్లాజ్ 2, 21 క్లాజ్ 3లోని నిబంధనలు వాటి ప్రకారం ఈసీ అధికారాల పరిధిపై న్యాయమూర్తులు ప్రశ్నలు సంధించడం మనం ఇక్కడ చూడవచ్చు. గురువారం కూడా విచారణ జరగనుంది. సో అసలు ఈ ఆర్పిఏ యాక్ట్ 1950లోని 21 సెక్షన్ దేని గురించి చెప్తుందో ఇక్కడ చూద్దాం. ఇవి ఎలక్టోరల్ రోల్ ఫ్రేమ్వర్క్కి సంబంధించిన కీలక నిబంధనలను వివరిస్తాయి. ప్రిపరేషన్ అండ్ పీరియాడిక్ రివిజన్ ఆఫ్ రోల్స్ ఫర్ కాన్స్టిట్యుయెన్సీస్. సెక్షన్ 21 ఆఫ్ ఆర్పిఏ యాక్ట్ 1950 అనేది జనరల్ ప్రిపరేషన్ అండ్ ఎఫెక్టివ్నెస్కి సంబంధించి based on prescribed rules and qualifying date becomes effective upon final publication managed by Election Commission of India. ఎలక్టరల్ రోల్ యొక్క జనరల్ ప్రిపరేషన్కి సంబంధించిన గైడ్ లైన్స్ అండి. అలానే రివిజన్స్కి సంబంధించి సెక్షన్ 21 క్లాజ్ 2 వివరిస్తుంది. మ్యాండేటరీ అండ్ డిస్క్రిషనరీ రివిజన్స్కి సంబంధించి మ్యాండేటరీ రివిజన్ అనేది బిఫోర్ ఎలక్షన్స్ చేయాల్సి ఉంటుంది. ఎవరీ జనరల్ ఎలక్షన్స్ అంటే లోక్సభ కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ లేదా బై ఎలక్షన్స్లో కానీ ఈ ఎలక్షన్స్కి ముందు
ఈ రివిజన్ నిర్వహిస్తారు. ఎక్సెప్షన్ ఏంటి, ఈసీఏ రికార్డ్స్ రిటర్న్ రీజన్స్ టు స్కిప్. ఒకవేళ ఈసీఐ అవసరం లేదని భావిస్తే రిటర్న్ రికార్డ్ ఆధారంగా దీనిని స్కిప్ చేయవచ్చు. ఇక డిస్క్రిషనరీ అండ్ సేఫ్టీ క్లాజ్ మనం పరిశీలిస్తే ఈసీఐ కెన్ ఆర్డర్ రివిజన్ ఇన్ అదర్ ఇయర్స్. అంటే ఖచ్చితంగా ఎలక్షన్కి ముందే చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో ఈసీఐ ఆదేశాల మేరకు అదర్ ఇయర్స్లో కూడా మనము ఈ రివిజన్ అనేది నిర్వహించవచ్చు. ఎగ్జిస్టింగ్ రోల్ రిమైన్స్ వ్యాలిడ్ ఇఫ్ రివిజన్ ఈజ్ మిస్డ్. ఒకవేళ రివిజన్ కనుక నిర్వహించకపోతే ప్రస్తుతం ఉన్న ఎలక్టోరల్ రోల్సే ఉపయోగించడం జరుగుతుంది. ఇక సెక్షన్ 21 క్లాజ్ 3 అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి ఇయర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. స్పెషల్ రివిజన్స్ అండ్ 2025-26 కంటెక్స్ట్ గురించి కూడా ఇక్కడ చూద్దాము. స్పెషల్ పవర్ ఎనీ టైమ్, ఏ సందర్భంలోనైనా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడానికి ఈసీకి అధికారం ఉంది. ఈసీఐ డైరెక్ట్స్ రివిజన్ ఫర్ ఎనీ ఏరియా అట్ ఎనీ టైమ్. మెథడ్ డిటర్మైన్డ్ బై ఈసీఏ. ఎగ్జాంపుల్ ఇంటెన్సివ్ చెక్ అంటే ముమ్మరంగా తనిఖీ చేయండి, చాలా సమగ్రంగా నిర్వహించండి అని చెప్పవచ్చు. ఓల్డ్ రోల్ యాక్టివ్ అంటిల్ కంప్లీషన్. సో ఇది పూర్తయ్యే వరకు ఓల్డ్ ఎలక్టోరల్ రోల్ యాక్టివ్గా ఉంటుంది. వన్స్ ఇది పూర్తి స్థాయిలో డ్రాఫ్ట్ని ఆమోదించి పూర్తిగా బయటపెట్టిన తర్వాత కొత్త జాబితా అనేది అమల్లోకి వస్తుంది. ప్రజెంట్ డెవలప్మెంట్స్ ఏంటండి, యూజ్డ్ ఫర్ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్స్. సుప్రీంకోర్టు రివ్యూ అని చెప్పింది, ఫ్లెక్సిబిలిటీ మస్ట్ బి విత్ ఇన్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా హౌస్ టు హౌస్ డోర్ టు డోర్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం ఈసీ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. ఎస్పెషల్లీ ఈ ఆర్టికల్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇవి మనకి ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఆల్రెడీ మనము ఈ టాపిక్ గురించి చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. అయితే మరొకసారి డీటెయిల్డ్ డిస్కషన్ ఇక్కడ చూద్దాము. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించడానికి సిద్ధంగా ఉంది అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు వెల్లడించారు. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. వచ్చే కొన్నేళ్లలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తప్పకుండా నిలుస్తుంది అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. 2028 లేదా అంతకంటే ముందే ఇది జరిగే అవకాశం ఉంది అని ప్రముఖ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో జరిగిన కార్యక్రమంలో వైష్ణవ్ మాట్లాడుతూ ప్రపంచంలో పేరుకుపోయిన రుణాలు ఏమవుతాయనేది ప్రశ్న అని, వాటి ప్రభావం భారత్పై ఏ విధంగా ఉంటుందో చూడాలని అన్నారు. గత దశాబ్ద కాలంలో దేశంలో చాలా మార్పులు వచ్చాయని, పలు సంస్కరణలు మంచి ఫలితాలనిచ్చినట్లు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలలో ప్రజా పెట్టుబడులు, ప్రజలు అభివృద్ధి చెందడం, తయారీ, ఆవిష్కరణలు, సరళీకరణ వంటి 4 స్తంభాలపై వీటిని చేపట్టినట్లు వివరించారు. ఫలితంగా 6-8% వాస్తవిక వృద్ధి, అలానే 2-4% ద్రవ్యోల్బణం సాధ్యమైనట్లు స్పష్టం చేశారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడం భారత్కు సవాలు కాదని, తలసరి ఆదాయాన్ని అధిక స్థాయిలకు పెంచడమే అసలు సవాలని గోపీనాథ్ తెలిపారు. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో కూడా మనము చెప్పుకున్నాం. ప్రస్తుతం ఇండియా యొక్క తలసరి ఆదాయం $2,800 ఉంది అని. దీనిని మనము ఎగువ మధ్యతరగతి స్థాయి తదుపరి 2047 నాటికి హయ్యర్ ఇన్కమ్ కంట్రీస్లోకి చేర్చడమే ప్రస్తుత లక్ష్యంగా మనం చెప్పుకున్నాం. ఎగువ మధ్యతరగతి స్థాయి అంటే $4,495 తలసరి ఆదాయం ఉండాలి. దీనిని 2030 నాటికి సాధించాలి అని, 2047 నాటికి అంటే స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి వికసిత భారత్ లక్ష్యంగా మనము 2047 నాటికి అధిక ఆదాయాల దేశాల జాబితాలోకి చేరాలి అని అంటే తలసరి ఆదాయం $13,935 ఉండాలి. సో 2047 నాటికి దీనిని సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాము. అయితే రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ చూద్దామండి. గ్లోబల్ ర్యాంకింగ్ జనవరి 2026 నాటికి మనము 4th లార్జెస్ట్ ఎకానమీ నామినల్ జీడిపిలో, అలానే పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో 3వ స్థానం. ఇది 2009 నుంచి మనము 3వ స్థానంలోనే ఉన్నాము PPPలో అయితే. అండ్ నామినల్ జీడిపిలో అయితే ప్రస్తుతం 4వ స్థానానికి చేరుకున్నాము జపాన్ని అధిగమించి. ఇక ద పాత్ టు టాప్ 3 ఇన్ నామినల్ జీడిపి చూస్తే 2026 నాటికి మనము సుమారు 4.19 నుంచి 4.51 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంటాము. అయితే ఇండియా జర్మనీని అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఏ సంవత్సరంలో మనము ఓవర్టేక్ చేస్తామనేది వివిధ సంస్థలు వివిధ రకాల అంచనాలు వేస్తున్నాయి. IMF, మోర్గాన్ స్టాన్లీ, UBS అంచనాల ప్రకారం 2027-28 ఆర్థిక సంవత్సరంలో జర్మనీని ఇండియా అధిగమిస్తుంది అని. అయితే
కొన్ని సంస్థలు S&P గ్లోబల్ రేటింగ్స్ లాంటివి 2030 నాటికి మాత్రమే అధిగమించగలదు అని అంచనాలు వేస్తున్నాయి. ఆ టైంకి 2030 నాటికి సుమారు $7.3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుంది అని ఇది వీటి అంచనా. కీ ఎకనామిక్ ఇండికేటర్స్ ఏంటి అండి? మన జీడిపి సైజ్ ఎంత ప్రస్తుతం 2026లో 4.19 నుంచి 4.51 ట్రిలియన్ డాలర్ల మధ్యలో ఉండవచ్చు అని, అండ్ రియల్ జీడిపి గ్రోత్ని చూస్తే 6.2% నుంచి 7.3% మధ్య ఉండవచ్చు అని, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీగా భారతదేశం నిలవనుంది. అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్లో మాత్రం సిగ్నిఫికెంట్లీ లో, మనము ఇంక్లూడింగ్ యుఎస్, చైనా, జర్మనీ లాంటి దేశాలతో పోలిస్తే చాలా చాలా వెనుకబడి ఉన్నాము. సుమారు ఈ 2026 నాటికి మనము 2,934 నుంచి $3,000 మధ్యలో మన తలసరి ఆదాయం ఉండనుంది. ఇక డ్రైవర్స్ ఆఫ్ గ్రోత్ని మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజిటలైజేషన్. ఇటీవల కాలంలో మౌలిక వసతుల కల్పన చాలా విపరీతంగా పెరుగుతుంది. అలానే డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా ఎక్కువగా మనకి జరుగుతుంది. ఎస్పెషల్లీ యూపీఏ కావచ్చు, అలానే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది పిఎం గతిశక్తి లాంటి పథకాల ద్వారా. సో ఇది ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడతాయి. ఇక కన్జ్యూమర్ మార్కెట్ కూడా పెరుగుతుంది. ప్రొజెక్టెడ్ థర్డ్ లార్జెస్ట్ బై ఎండ్ ఆఫ్ 2026, రైజింగ్ డిస్క్రిషనరీ స్పెండింగ్. అంటే వినియోగదారుల యొక్క మార్కెట్ మనకి పెరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణలు కూడా దీనికి దోహదపడుతున్నాయి. జిఎస్టీ సంస్కరణలు కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి కన్జ్యూమర్ మార్కెట్ పెరగడానికి దోహదపడతాయి. ఇక డెమోగ్రఫిక్స్ కూడా మనకి ఎప్పటి నుంచో డెమోగ్రఫిక్ డివిడెండ్ అనే కాన్సెప్ట్ని వింటూ ఉన్నాము. యంగ్ వర్క్ ఫోర్స్ గ్రేటర్ దాన్ 25% ఏజ్డ్ బిట్వీన్ 10 to 26 ప్రొవైడ్స్ లేబర్ అండ్ కన్జంప్షన్ అడ్వాంటేజ్. సో ఇవన్నీ కూడా మనకి కీ గ్రోత్ ఫ్యాక్టర్స్ మరియు డ్రైవర్స్ ఆఫ్ గ్రోత్గా మనం చూడవచ్చు. సో దిస్ ఈజ్ ద పాత్ టు టాప్ 3 ఇన్ నామినల్ జీడిపి ఫర్ ఇండియా. సో భారతదేశం ఇది ఏ సంవత్సరం లోపు చేరుకుంటుంది అనేది చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐసు ముక్క అడుగుతున్నాం, అది కూడా ఖనిజాల కోసం కాదు, రక్షణకే, బల ప్రయోగం చేయం, గ్రీన్లాండ్ విషయంలో నాటో అంగీకరించాల్సిందే. దావోస్ సదస్సులో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ చూడవచ్చండి. ఇందులోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ను యాజమాన్య హక్కుతో సహా తీసుకోవాలనుకుంటున్నామని, దానికి బల ప్రయోగం మాత్రం చేయబోము అని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. డెన్మార్క్ నుంచి దీనిని తాము తీసుకునేందుకు నాటో అనుమతించాలి అని, విస్తరణవాదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయరాదు అని తేల్చి చెప్పారు. 2 వేదికల మీద ఈ విషయాన్ని చెప్పడం మనము ఇక్కడ చూడవచ్చండి. ఒకటి శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన సభలోను, మరియు దావోస్ ప్రపంచ వేదిక మీద కూడా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రపంచాన్ని రక్షించేందుకు మేము ఒక ఐసు ముక్కని అడుగుతున్నాం, నాటో వాళ్ళు దానిని వదిలిపెట్టరంట. వాళ్ళు సరేనంటే మేము సంతోషిస్తాం, ఒకవేళ వాళ్ళు నో చెబితే మాత్రం దానిని గుర్తుపెట్టుకుంటాం. బలాన్ని ప్రయోగించినదే మాకు ఏది దొరకపోవచ్చు, అలా చేస్తే మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, కానీ నేను అది చేయను, సరేనా? గ్రీన్లాండ్ అంటే భూమి కాదు, అదొక భారీ మంచు ముక్క. అమెరికా, చైనా, రష్యా మధ్య ఉండటం వల్ల వ్యూహాత్మకంగా మాకు అదెంతో కీలకం. అంతేగాని ఆ మంచు కింద భారీగా ఉన్న అరుదైన ఖనిజాల కోసం కాదు. దశాబ్దాలుగా మేము ఇచ్చిన దానితో పోలిస్తే ఇప్పుడు అడుగుతున్నది చాలా తక్కువ అని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చూడవచ్చు. అలానే ఐక్యరాజ్య సమితి మీద కూడా ట్రంప్ విమర్శలు చేశారు. అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడటంలో ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలమైందని ట్రంప్ విమర్శించారు. అందుకే గాజాలో యుద్ధాన్ని అంతం చేయడానికి, పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడానికి ఒక మండలి అవసరమైందని చెప్పారు. సామర్థ్యానికి తగ్గట్టుగా ఐరాస ఎప్పుడూ పనిచేయలేదని విమర్శించారు. తాను ఎప్పుడూ ఐరాసాను ఆశ్రయించలేదని, అలాంటి ఆలోచన కూడా రాలేదని చెప్పారు. ఎలాంటి ఉపయోగం లేకపోయినా ఐరాస కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. సుంకాల కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో తనకు తెలియదని చెప్పారు. యాక్చువల్గా నిన్నటి క్లాసులో కూడా మనం చెప్పుకున్నాము, పీస్ బోర్డ్ ఆఫ్ గాజాని ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయంగా మార్చాలనే ఒక ఉద్దేశం ట్రంప్కి ఉండే అవకాశం ఉంది అని కూడా. ఎస్పెషల్లీ గాజాలో మాత్రమే కాకుండా మిగిలిన ప్రాంతాలకి కూడా ఈ పీస్ బోర్డును విస్తరించడానికి ట్రంప్ ఆలోచన చేస్తున్నారు అని అదే ఇక్కడ మనము చూడవచ్చు. ఐక్యరాజ్య సమితి మీద విమర్శలు చేస్తూనే ఐరాసాకి ప్రత్యామ్నాయంగా ఇంకొక బోర్డు అవసరమని ఆయన ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో భవిష్యత్తులో ఈ గాజా పీస్ బోర్డు ఏ విధమైన బాధ్యతలు నిర్వహిస్తుందో అనేది చూడాలి అండి. బట్ ఐక్యరాజ్య సమితికి ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి అంటే ముందుగా రష్యా, చైనా లాంటి వీటో దేశాలు దానికి అంగీకరించాల్సి ఉంటుంది. కాబట్టి అది జరిగే అవకాశం ఉండదు. బట్ ఇక్కడ ట్రంప్ యొక్క ఆలోచనని మనము అర్థం చేసుకోవాలి.
ఇక తన ప్రసంగంలో నాటో కూటమి గురించి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. ఫ్రాన్స్లో రాజకీయ అస్థిరత కారణంగా అధ్యక్షుడిగా మెక్రాన్ ఎక్కువ రోజులు ఉండరని ట్రంప్ వ్యాఖ్యానించారు. నాటో కూటమిలోని దేశాలు అమెరికాతో అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. నాటో కోసం నేను చేసినంత పని ఎవరూ చేయలేదు. నాటో మాతో న్యాయంగా వ్యవహరించాలి. అవసరమైతే మేము వారిని కాపాడతామనే నమ్మకం నాకు ఉంది. మాకు సాయం అవసరమైనప్పుడు వారు వస్తారా? ఈ విషయంలో నాకు అనుమానాలు ఉన్నాయని ట్రంప్ అన్నారు. సో ఇది దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక మీద మరియు శ్వేత సౌధంలో జరిగిన ఒక సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలు. ఐఆర్ కంటెక్స్ట్లో గ్రీన్లాండ్ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. అండ్ దీనికి సంబంధించిన డైలీ అప్డేట్స్ కూడా మనము ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. మచెల్కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం. మొజాంబిక్ మానవ హక్కుల కార్యకర్త, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా రెండో భార్య గ్రాసా మచెల్ ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. 2025 ఏడాదికి గాను శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి విభాగంలో మచెల్కు బహుమతిని ప్రదానం చేస్తున్నట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ బుధవారం ప్రకటనలో తెలిపింది. విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక సాధికారత సహా పలు కీలక రంగాలలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఆమె చేసిన కృషికి గాను మచెల్కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. జాతీయ భద్రతా మాజీ సలహాదారు శివశంకర్ మేనన్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ ఆమెను ఎంపిక చేసినట్లు ప్రకటనలో తెలిపింది. శాంతి పురస్కారంతో పాటు ₹1,00,00,000 నగదు బహుమతిని కూడా అందించనున్నారు. అవార్డ్స్ ఇన్ న్యూస్లో ఇది ఇంపార్టెంట్ అండి. వన్ లైనర్ కరెంట్ అఫైర్స్లో అడిగే అవకాశం ఉంది. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 2025 విజేత ఎవరు అని. సో ఆన్సర్ గ్రాసా మచెల్. సో ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. వజ్జా శ్రీనివాసరావు వాజ్ స్వర్న్ ఇన్ యాజ్ ద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆన్ 20th January 2026. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు ఎంపికయ్యారు. సో ఏపీ కరెంట్ అఫైర్స్లో పర్సనల్ న్యూస్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది అండి. అలానే ఆయనతో పాటు మరికొంతమంది సమాచార కమిషనర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆల్ ద న్యూ కమిషనర్స్ వుడ్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 3 years ఆర్ అంటిల్ దే అటైన్ ద ఏజ్ ఆఫ్ 65 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. టెన్యూర్ ఎంతండి? 3 సంవత్సరాలు కానీ లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు వారు ఈ పదవిలో ఉంటారు. నెక్స్ట్ వన్. బ్రాండ్ ఫైనాన్స్ రిలీజ్డ్ ఇట్స్ యాన్యువల్ ఐటీ సర్వీసెస్ 2025 ర్యాంకింగ్స్ రీసెంట్లీ. Accenture continued to maintain its position as the world's most valuable IT services brand for the 8th consecutive year, with a 2% increase in brand value to $42.3 billion in 2026. India's TCS and Infosys retained their positions as the second and third most valued IT services brand. Next one చూడండి. The Ministry of Environment, Forest and Climate Change has issued a notification declaring Kumbhalgarh Wildlife Sanctuary located in Aravalli Mountain Range as eco-sensitive zone. సో అరావళి మౌంటైన్ రేంజ్లో ఉన్న కుంభాల్గర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఎకో సెన్సిటివ్ జోన్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రకటించింది. ద మినిస్ట్రీ సెడ్ దట్ ద డిక్లరేషన్ ఆఫ్ ద జోన్ విల్ నాట్ ఓన్లీ హెల్ప్ కన్జర్వ్ ద ఏరియాస్ ఫ్లోరా అండ్ ఫౌనా బట్ విల్ ఆల్సో సపోర్ట్ ఇండిజినస్ కమ్యూనిటీస్ లివింగ్ ఇన్ అండ్ అరౌండ్ ద శాంక్చురీ. సో ఈ విధంగా ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించడం వలన ఆ శాంక్చురీలోని వృక్ష జంతుజాతులని కాపాడడంతో పాటు ఆ పరిసర ప్రాంతాలలోని లోకల్ కమ్యూనిటీకి కూడా ఇది దోహదపడుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఇండియా విల్ హోస్ట్ ద ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఫ్రమ్ 16th to 20th February 2026 ఇన్ న్యూఢిల్లీ. ఇంపార్టెంట్ అండి ఇది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ను న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సమ్మిట్ జరగనుంది. ద సమ్మిట్ విల్ బి ద ఫస్ట్ గ్లోబల్ ఏఐ సమ్మిట్ టు బి హోస్టెడ్ ఇన్ ద గ్లోబల్ సౌత్. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? గ్లోబల్ సౌత్, అసలు సదరన్ కంట్రీస్లో మొట్టమొదటిసారిగా ఈ ఏఐ సమ్మిట్ అనేది నిర్వహించడం చూడవచ్చు. ఇట్ విల్ బ్రింగ్ టుగెదర్ గ్లోబల్ లీడర్స్, టెక్నాలజీ కంపెనీస్ అండ్ ఎక్స్పర్ట్స్ టు షోకేస్ అండ్ డెలిబరేట్ ఆన్ ద ట్రాన్స్ఫార్మేటివ్ పొటెన్షియల్ ఆఫ్ ఏఐ అక్రాస్ గవర్నెన్స్, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో వివిధ విభాగాలలో ఏఐ యొక్క వాడకాన్ని మరియు స్కోప్ని పెంచేందుకు ఈ సమ్మిట్ అనేది దోహదపడనుంది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. అటల్ పెన్షన్ యోజన గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము అటల్ పెన్షన్ యోజన గురించి డిస్కస్ చేయడం జరిగింది.
ఈ పెన్షన్ స్కీమ్ను మరొక 5 ఏళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.